Hey Dad, today we have shoot. ఐ లవ్ యూ నట సామ్రాట్. మీ మేనల్లుడు నా కల్లుడు అవడం ఏంటి, నేను మీ కన్నయ్యని అవడం ఏంటి, అంతా ఒక కలలా ఉంది. ఈ ఆనంద సమయంలో నా కూతురు అల్లుడు మీ పాటకి డాన్స్ చేస్తే నా సామిరంగా సుర్రు సుమ్మైపోద్ది. అఖిలా, హాయ్, ఎక్కడున్నారు? ఇంకెక్కడ సైకిల్ షెడ్ లో ఉన్నాను. ఏంటి సైకిల్ షెడ్ దగ్గర? అదే మొన్న షూటింగ్ సైకిల్ షెడ్ అని చెప్పాను కదా, అక్కడ ఉన్నాను. ఓహో అవునా? యాక్చువల్లీ మావి గారు ఒక ఆర్ట్ డైరెక్టర్ రికమెండ్ చేశారు. సార్ ఇప్పుడు చాలా బిజీ ఉంటారు. ఇవాళ నేను ఆయన కలిసి ఈ సెట్ వర్క్ చూసుకుంటున్నాం. అవునా? మా డాడీకి సినిమాలంటే చెప్పలేనంత పిచ్చి. అవునా? ఓకే బాయ్. అఖిలా అఖిలా అఖిలా, ఆర్ట్ డైరెక్టర్ గారు మొత్తం మీరే చూసుకోండి, నేను వెళ్ళి వస్తాను. ఓకేనా? ప్రాజెక్ట్ వర్క్ మొత్తం చూసుకోండి మీరు. ఈ నెలన్నా కొంచెం బ్యాంకులో అప్పులు కట్టేసి. అయ్యో బాబు నాన్నోయ్, ఏంట్రా ఉరుకులు పరుగులు? నాకు కాబోయే కోళ్ళేమన్నా మళ్ళీ కొంప ముంచే ప్రోగ్రామ్ పెట్టిందా? కొంపల ముంచే ప్రోగ్రామ్ కాదు, జీతం ముంచే ప్రోగ్రామ్. దాన్ని ఏమో డైరెక్టర్ అని చెప్పమన్నావు, పక్క ఊర్లో షూటింగ్ అని చెప్పి రేపు పొద్దున వాళ్ళు బాబు వస్తారు షూటింగ్ చూడటానికి. నన్ను ఏం చేయమంటావు? అయితే ఇది నిజంగా నా జీతం ముంచే ప్రోగ్రామే. ఏం చేస్తావు? నువ్వు వెళ్ళి నీ తల్లిని చెల్లిని రిచ్ గా రెడీ చెయ్యి, నేను షూటింగ్ సెటప్ చేస్తాను. ఇదిగో. ఎంతకీ లొకేషన్ ఎక్కడ? మంచి ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్. గురుగారు, వర్క్ లో మీరెలా నిమగ్నం అయిపోతారో మా అల్లుడు గారు కూడా అలాగే నిమగ్నం అయిపోయారు. నమస్కారం బాబు గారు. అందరూ బిజీగా ఉన్నట్టున్నారు. బిజీగా ఉండిపోతే ఎలా అండి అన్నయ్య గారు? కావాల్సింది రావాలంటే బిజీగా ఉండాలి కదా. కావాల్సింది ఏంటండి? అంటే ఫుటేజెస్, సినిమాస్, అక్కినేని ఫ్యామిలీ సూపర్ హిట్ అయితే సూపర్, ఫ్లాప్ అయితే డైవర్స్. అందుకే సస్పెన్స్, యాక్షన్. ఇంతకీ మీ చిన్నబ్బాయి ఏం చేస్తుంటాడు? ఏముంది, ఇక్కడే పంచర్లు వేస్తూ ఉంటాను. పంచర్లు వేయడం ఏంటి? ఇంగ్లీష్ మూవీస్ చూస్తార్స్. చూడండి. బెటర్స్, జంగిల్ బుక్స్, మంకీస్, డూప్స్ చేస్తార్స్. అలాగా? ఇంతకీ మీ పాపకి సంబంధాలు చూస్తున్నారా? పాపకు సంబంధం ఎందుకు చూడట్లేదండి? బావగారు సక్కినేని నాగార్జున బాయ్స్ అఖిల్ ఫిక్స్డ్. పడి పడి చస్తార్స్ చస్తార్స్ చస్తార్స్. ఈ షూటింగ్స్ ఫినిష్ మావాడు వాళ్ళ మామయ్యతో మాట్లాడి మీ అమ్మాయిని చేసుకుంటామనే ఆలోచనలో ఉన్నాము. అయితే మంచిది బావగారు, నేను వెళ్ళొస్తాను. మా బావ పని ఇలాంటి ఎదవ పనులు చేస్తాడు. నానా కొంప ముంచావు నాన్న. నువ్వు చేసిన ఏదో పనికి అర్జెంట్ గా పెద్ద దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. అయ్యో, నాకంటే పెద్ద మనిషి ఎవడున్నాడబ్బా? బాసు, నిజ జీవితంలో ఎంతో మందికి హెల్ప్ చేసావు. సినిమాల్లో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అందరినీ రక్షించావు, రక్షకుడివై. ప్రేమను చూపించావు, మజ్నువై. ప్రేమను పంచావు, మన్మధుడివై. మీ గురించి ఎంత చెప్పినా తక్కువే స్వామి. నా ప్రేమ కోసం మిమ్మల్ని ఆడుకుందామని ఫిక్స్ అయిపోయాను బాసు. నా ప్రేమ బాధ్యత కూడా మీ మీద వేశాను. మీ బ్లెస్సింగ్స్ ఉంటే ఎంత దూరాన్ని వెళ్తాను బాసు. ఈ దెబ్బతో మా మామగాడు బతుకు సుర్రు సుమ్మైపోద్ది అంతే. మామ వస్తున్నా, రెడీగా.